హాయ్ అండి, నా పేరు జయశ్రీ. వెల్కమ్ టు మామీ టాక్స్. ఈరోజు వీడియో ఈవినింగ్ స్టార్ట్ చేశాను. వంట వార్పు కార్యక్రమం జరుగుతుందన్నమాట. ఈవినింగ్ 6 to 6:30 మధ్యలో డిన్నర్ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశాను. చపాతీ అండ్ పన్నీర్ కర్రీ చేస్తున్నాను. వేదిక్కి రైస్ అండ్ రసం అనమాట. వేదిక్ టీవీ చూస్తున్నాడు. నేను మాట్లాడినప్పుడు బ్యాక్గ్రౌండ్లో రైమ్స్ కూడా రికార్డ్ అయ్యాయి. సో అది కానీ పెడితే ఖచ్చితంగా కాపీరైట్ ఇష్యూ వస్తుందని మ్యూట్ చేసి నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఈ వీడియోలో చాలా వరకు రా క్లిప్స్ యాడ్ చేశానండి టు మేక్ ఇట్ మోర్ ఇంట్రెస్టింగ్. ఈవినింగ్ టైంలో షూట్ చేయడం వల్ల లైటింగ్ సరిగ్గా లేదు, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఎప్పుడు మార్నింగ్ వ్లాగ్ షూట్ చేస్తాను కదా, సో కొంచెం డిఫరెంట్గా ఈవినింగ్ టు నైట్ వ్లాగ్ షూట్ చేద్దామని స్టార్ట్ చేశాను. ఎంతవరకు అవుతుందో తెలియదు. చూడండి, వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్లీజ్ డు సబ్స్క్రైబ్. ఎందుకు ఎక్కడికొస్తున్నావు? ఈ వేదిక్ ప్లీజ్ అమ్మా, ఇక్కడ వేడిగా ఉంటుంది. ఎందుకు నువ్వు హెల్ప్ చేయడం చెప్పు. నువ్వు తమ్ము నాడించు, అదే నాకు పెద్ద హెల్ప్. డోర్ క్లోజ్ చేసావా? చపాతీ మాడిపోతుంది. ఏమిటి వచ్చిందిరా? థ్యాంక్ యూ. సీన్ అర్థమైంది కదా. వాడు చెక్ చేసి నాకు ఏదో బాగాలేదని సిరప్ తెచ్చి ఇచ్చాడు. సో చపాతీ రెడీ అవుతుంది. మా డిన్నర్ రెడీ, చపాతీ అండ్ పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది. తినేయడమే. ఇంకా పన్నీర్ కర్రీ చూసారు కదా, చాలా యమ్మీగా అనిపిస్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ టిఫిన్ కోసం ప్రిపరేషన్స్ చేస్తున్నాను. ఇడ్లీ పిండి రెడీ చేస్తున్నాను. ఇదైతే మీ అందరికీ తెలిసిందే. నేను రాగి పిండితో కూడా ఇడ్లీ వేస్తాను. దీనికోసం మినపప్పు రుబ్బు, కొంచెం నూక. ఇడ్లీ నూక జనరల్గా మనం యూజ్ చేసేదే, బట్ కొంచెం క్వాంటిటీ వేసి ఇందులో రాగి పిండి వేసి డైరెక్ట్గా కలిపేస్తాను. రాగులు ఉంటే మినపప్పుతో పాటు రాగులు నానబెట్టి చేస్తాను, అప్పుడు నూక వేయాల్సిన అవసరం లేదు. రాగి పిండితో చేయాలనంటే ఈ ప్రాసెస్ని ఫాలో అవుతాను. కిచెన్లో కొంతవరకు పని అయ్యింది. హాల్లోకి వెళ్ళి వేదిక హోంవర్క్ చేస్తున్నాడు. అది ఎంతవరకు వచ్చిందో చూద్దాం. ఇవి ఎక్కడ ఉన్నాయి? Using the yeah. Stickers. But they are. How many stickers you have to paste here? 7. Yes. Here's sticker 4 petaica, 3 petaica, 10 petaica, 7 petaica, 8 petaica, 5. Correct. Super. Okay. Leaf calls alle tigutunnayi. I just check. Coral clamfish toy shark adi so cheppanu. సరే, తమ్ము చూస్తూ చెప్పు. There's daddy clamfish. ఫైనల్గా వేదిక్ స్టోరీ కంప్లీట్ అయింది. డిన్నర్ చేసేసాం. లిక్షిత్ని పడుకోబెట్టి మళ్ళీ కిచెన్లోకి వచ్చాను. క్లీనింగ్ వర్క్ ఉంటుంది కదా, నేను క్లీనింగ్ నైటే చేస్తానండి. 99% నైటే చేస్తాను. లిక్షిత్ పడుకోలేదు, బాగా అల్లరి చేసినట్టు అని అంటేనే మార్నింగ్కి షిఫ్ట్ చేసుకుంటాను.
ఇంట్లో కాక్రోచెస్ ప్రాబ్లం కూడా ఉండేది, ఈ మధ్య కంట్రోల్ అయింది. మళ్ళీ అది రాకుండా ఉండాలంటే నైట్ క్లీన్ చేసుకోవడమే బెటర్. క్లీనింగ్కి నేను యూస్ చేసిన టవల్ చూసారు కదా, ఇది కిచెన్లో మనకి చాలా బాగా యూస్ అవుతుంది. ప్లాట్ఫామ్, స్టవ్, మిక్సీ, గ్రైండర్, డైనింగ్ టేబుల్ క్లీనింగ్ ఇలా చాలా రకాలుగా యూస్ చేయొచ్చు. ఇది రీయూజబుల్ కిచెన్ టవల్ రోల్. అమెజాన్లో నేను ఆర్డర్ చేశాను. మనకి డీమార్ట్లో కూడా దొరుకుతుందండి. 1+1 ఆఫర్ కూడా చూశాను ఒకసారి. ఒక రోల్ 3 months వరకు యూజ్ చేయొచ్చు. చాలా బాగా యూజ్ అవుతుంది. 2 rolls నేను 299 రూపీస్కి తీసుకున్నాను అమెజాన్లో. సైడ్లో పిక్ యాడ్ చేస్తాను, తెలియని వాళ్ళకి రిఫరెన్స్గా ఉంటుంది. గ్యాస్ స్టవ్ స్టీల్ తవ్వడం వల్ల క్లీనింగ్కి చాలా ఈజీగా ఉంటుంది. డిష్ వాష్ లిక్విడ్ ఉంటుంది కదా, దాంతోనే క్లీన్ చేస్తానండి. గ్లాస్ టాప్ ఉన్న స్టవ్ అయితే క్లీనింగ్కి కొంచెం కష్టం అని నాకు అనిపిస్తుంది, ఎందుకంటే అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంది. అది క్లీనింగ్ అయితే చాలా జాగ్రత్తగా చేయాలి. బట్ స్టీల్ స్టవ్కి అదేం ప్రాబ్లం లేదు, ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. కిచెన్లో క్లీనింగ్ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత బాదం నానబెట్టాను. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్కి వేదికి డ్రెస్ అది రెడీగా పెట్టేసి అండ్ నేను కూడా ఫ్రెష్ అయ్యాను. కానీ మార్నింగ్ లేచి బ్రష్ చేసి పప్పు పోసుకుని ముగ్గు చేసి స్కూల్కి వెళ్తాము. వచ్చి కాకుని ఫిష్ తోనే ఆడుకుంటాను. అక్కడ బాగున్న ఫిష్ ఉందా, అది సరే అలాగే ఆడుకుందాం. సో ఆడుకోకుండా త్వరగా పడుకోమని చెప్తున్నాము. అందుకు రేపు వాడు వచ్చి ఆడుకుంటాను అని ముందే చెప్తున్నాడు అనమాట. కిచెన్ లో వర్క్ అయితే అయిపోయింది. శివలింగం కుంకుమ చందన లేపితలింగం పంకజహార శోభితలింగం సంచిత పాప వినాశనలింగం ప్రేమబామి సదాశివలింగం సదాచితలింగం పరమపదం పరమాత్మకలింగం. నైట్ పడుకునే ముందు స్టోరీస్ చెప్తాం కదా, నేను ఈ రీసెంట్ టైమ్స్లో శ్లోకాలు నేర్పిస్తున్నాను. స్టార్టింగ్లో చిన్న చిన్న శ్లోకాలు చెప్పేదాన్ని, ప్రజెంట్ లింగాష్టకు నేర్పిస్తున్నాను. అది కూడా ఒకే రోజులో అవ్వదు కదా, సో కొంచెం కొంచెంగా డైలీ నేర్పిస్తున్నాను అనమాట. మార్నింగ్ టైంలో అస్సలు కుదరడం లేదు, నాకు నైట్ టైమే కుదురుతుంది ఏదైనా నేర్పించడానికి. సో ఇదండి ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్. చెప్పు సబ్స్క్రైబ్ కాదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చెప్పు. ప్లీజ్ సబ్స్క్రైబ్ for more videos. Goodbye. For more videos, please subscribe.